ఓం శాంతి. మరజీవ జన్మ గురించి శివ పరమాత్మ వివరిస్తూ, మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి మాట, మొదటి స్మృతి, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అని చెప్పి బాబా 5th డిసెంబర్ 1978 ఏదైతే అవ్యక్త మురళి ఉందో దాన్ని శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ మొదటి భాగాన్ని చూసిన తర్వాత ఈశ్వరీయ విద్యార్థులు ఈ రెండవ భాగము, ఇది 1969 జూన్ నెల 18వ తారీఖు, ఈ అవ్యక్త మురళిలో కూడా బాబా మనకి మరజీవ జీవితం గురించి వివరిస్తున్నారు. ఆ తర్వాత ఏవైతే మనము సంస్కారాలు ఇప్పుడు మళ్ళీ సంగమ యుగంలో కొత్తగా రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ బాబా ఏదైతే మనకి డ్రామా జ్ఞానాన్ని తెలియచేస్తారో, సో డ్రామా జ్ఞానంలో మనకి మనం చేసే సంకల్పాలు, సంస్కారాలు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ సంగమ యుగంలో దైవీ గుణాలని రికార్డ్ చేయాలి. కానీ దైవీ గుణాలను రికార్డ్ చేసేటప్పుడు పాత సంస్కారాలు కూడా మనకి వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి లోభాన్ని తీసుకుందాం. ఇక్కడ ఈ సంగమ యుగంలో దాన్ని పూర్తిగా వదిలేసేయాలంటున్నారు. కానీ ఇంకా మనకి అప్పుడప్పుడు లోభం వస్తుంది అని అంటే దాన్ని ఎలా మార్చాలి? సో మార్చాలి అని అంటే ఇక్కడ మనం ఏదైతే మొదటి భాగంలో తెలుసుకున్నామో, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అన్న సంకల్పం చేస్తాము. ఇంకా అక్కడి నుంచి మన మొట్టమొదటి స్మృతి, మొట్టమొదటి మాట, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అన్న సంకల్పం చేసిన తర్వాత బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము చదువుకోవడము మరియు చదివించటం, అంటే జ్ఞాన స్వరూపంగా అవ్వడం. అంటే ఇక్కడ బాబా చెప్పే జ్ఞానాన్ని చదువుకుని ధారణా స్థాయిలోకి కూడా తీసుకొస్తాం. సో ఇక్కడ చదువులో మనకి ఏం చెప్తున్నారు బాబా? ఇది సంగమ యుగము. ఈ సంగమ యుగంలో అన్ని సంస్కారాల యొక్క బీజం పడుతుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి బాబా ఈ మురళిలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు పాత సంస్కారాల్ని పూర్తిగా వదిలేసి కొత్తగా దైవీ సంస్కారాల యొక్క బీజాన్ని గనక ఇప్పుడు నాటుకుంటే ఇక్కడ బీజం నుంచి భవిష్య వృక్షం వస్తుంది అంటారు. సో భవిష్య వృక్షం అంటే మన 84 జన్మలన్నవి మన సంస్కారాల ఆధారంగా వస్తున్నాయి. కాబట్టి ఆ సంస్కారాలు ఏ రకంగా ఉండాలి, ఎలా మార్చాలి, పాతవి ఎలా వదిలేయాలన్నదే ఈ మురళి యొక్క సారాంశము. బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. మురళి వినేటప్పుడు వ్యర్థ సంకల్పాలు గనక వస్తే ఆ వ్యర్థ సంకల్పాలు చేసేది మనమే కాబట్టి మళ్ళీ దాన్ని మనమే మార్చాలి. సో మురళి వినేటప్పుడు బుద్ధి గనక అటు ఇటు భ్రమిస్తే మళ్ళీ నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అన్న సంకల్పం చేసి మళ్ళీ మనము వర్తమాన స్థితిలోకి రావాలి. ఇదే విషయాన్ని బాబా ఇక్కడ మురళిలో చెప్తున్నారు. సో వ్యర్థ సంకల్పాలు చేయడం అన్నది మన పాత సంస్కారం. ఇప్పుడు మనం మరజీవ అంటే ఇప్పుడు మనము బ్రాహ్మణ జన్మ తీసుకున్నాం. సో బ్రాహ్మణ జన్మ యొక్క మొదటి మాట, మొదటి స్మృతి, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని. కాబట్టి ఈ సంకల్పం చేయాల్సింది కూడా మనమే. ఈ సంకల్పం చేసి ఇప్పుడు ఈ సంగమ యుగంలో శ్రేష్ఠ బీజాలు నాటుకోవాలని చెప్పి బాబా చెప్తున్నారు. సో బాబా ఏం చెప్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో ఇక్కడ బాబా మురళి ప్రశ్నతోటి మొదలు పెడతారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఈశ్వరీయ విద్యార్థులు టీచర్ అయిన బాబాకి సమాధానాలు గనక ఇస్తే మనం నిజంగా ధారణ చేస్తున్నామా లేదా అన్నది మనమే పరిశీలించుకోవచ్చు. సో ఇక్కడ బాబా అడుగుతున్న ప్రశ్నలు, పాఠశాలకి వెళ్తున్నారు, పాఠశాల యొక్క మొదటి పాఠం ఏమిటి? మిమ్మల్ని మీరు మరజీవాగా చేసుకోవటం. మరజీవ అంటే మీ దేహంతో, మిత్ర సంబంధీకులతో,
పాత ప్రపంచంతో మరజీవ. ఈ మొదటి పాఠం పక్కా చేసుకున్నారా? ఇక్కడ బాబా ఏంటంటే ప్రశ్న అడిగేటప్పుడు దేహానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. సో మిమ్మల్ని మీరు మరజీవాగా అంటే నేను దేహాన్ని అన్న ఆలోచన నుంచి నేను ఆత్మని అన్న ఆలోచనలోకి వచ్చారా? తర్వాత దేహానికి సంబంధించిన మిత్ర సంబంధీకులతో పాత ప్రపంచంతో అంటే బుద్ధి ద్వారా వాటిని వదిలేసామా? ఈ మొదటి పాఠం పక్కా చేసుకున్నారా అని. సో దీనికి చెకింగ్ పాయింట్ ఏంటంటే ఇంకా నేను దేహాన్ని, వీళ్ళు ఇంకా నా వాళ్ళు అని చెప్పేసి రకంగా ఆలోచిస్తున్నామంటే ఇంకా మనము పాత జన్మలోనే ఉన్నామని అర్థం. సో కాబట్టి ఇప్పుడు వర్తమానంలో నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అన్న సంకల్పం చేసి ఏం చేయాలని బాబా చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఎవరైనా చనిపోతే వెనకటి జన్మ సంస్కారాలు కూడా సమాప్తి అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా పాత సంస్కారాలు ఎందుకు జ్ఞాపకం రావాలి? రెండవ జన్మ అయితే వెనుకటి విషయాలు కూడా సమాప్తి అయిపోవాలి. మరజీవ అవ్వటం అనేది మొదటి పాఠం. దీనిని పక్కా చేసుకోవాలి అంటున్నారు. సో ఇది మొదటి పాఠం అంటే మన ఆత్మ అన్న మొదటి పాఠంలో మనసు, బుద్ధి, సంస్కారం అన్నాడు. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు ఈ మొదటి పాఠంలో? పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి కొత్త సంస్కారాలని, ఆది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన ఒరిజినల్ సంస్కారాలు, దైవీ సంస్కారాలు, వాటిని మళ్ళీ రికార్డ్ చేయాలంటే వాటిని ధారణ చేయాలి అంటున్నారు. అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వెనుకటి జన్మ సంస్కారాలు కూడా సమాప్తి అయిపోతాయి. అంటే ఎవరైనా వ్యక్తి ఇంకా చనిపోయారంటే ఇంకా ఆ సంస్కారాలు, ఆ జీవితం అంతా అక్కడికి ఏ రకంగా అయితే సమాప్తి అయిపోతాయో అలాగే ఇక్కడ కూడా పాత సంస్కారాలు ఎందుకు జ్ఞాపకం ఉండాలి? సో ఇక్కడ మనం మన పాత జన్మ నుంచి మనం చనిపోయి బ్రాహ్మణాత్మలుగా జన్మ తీసుకున్నప్పుడు మీకు పాత సంస్కారాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. సో రెండవ జన్మ అయితే వెనకటి విషయాలు కూడా సమాప్తి అయిపోవాలి కదా అంటున్నాడు. అంటే ఇది చెకింగ్ పాయింట్ విద్యార్థులకి, ఇంతకు శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు అయ్యారా లేదా అని చెప్పి. సో అందుకే మరజీవ అవ్వటం అనేది మొదటి పాఠము. దీనిని పక్కా చేసుకోవాలి. పాత సంస్కారాలు మనవి కావు, ఎవరివో అని అనిపించాలి. మొదట శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పాత శూద్ర సంస్కారాలు ఉండకూడదు అంటున్నాను. తో పాత సంస్కారాలు మనవి కావి, ఎవరివో అంటే ఎవరివా సంస్కారాలు అంటే శూద్రులవి. బ్రాహ్మణుల సంస్కారాలు ఏంటి? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. ఇవి ఆత్మ యొక్క సహజ స్వధర్మాలు. ఇవే బ్రాహ్మణుల యొక్క సంస్కారాలు. అదే శూద్ర సంస్కారాలైతే కామక్రోధ లోభమోహ అహంకారం. అవి ఎవరివో అనిపించాలి. ఆ ఎవరు అంటే శూద్రులు. సో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఈ కామక్రోధ లోభమోహ అహంకారాన్నే పట్టుకుని ఉన్నామంటే ఇంకా శూద్రులుగానే ఉన్నట్టు, బ్రాహ్మణులుగా అవ్వలేదని అర్థం. అందుకే బాబా ఇస్తున్న మహావాక్యం ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పాత శూద్ర సంస్కారాలు ఉండకూడదు. సో ఇది ప్రతిదీ మనకు చెకింగ్ పాయింట్. అసలు ఇంతకు బ్రాహ్మణులం అయ్యామా లేదా అని. సో బ్రాహ్మణులు అంటే 7 day కోర్స్ తీసేసుకుని మురళి చదివితే బ్రాహ్మణులు అయిపోరు. శూద్ర సంస్కారాలని పూర్తిగా వదిలేసి ఎప్పుడైతే దైవీ సంస్కారాలు ధారణ చేస్తామో, జ్ఞాన స్వరూపులుగా అవుతామో అప్పుడు బ్రాహ్మణులుగా అయినట్టు. ఇది బ్రాహ్మణుల యొక్క డెఫినిషన్. కాబట్టి విద్యార్థులు మాట్లాడేటప్పుడు వాళ్ళు జ్ఞానంలో లేరు, మేమే ఉన్నాము, మేమే అధికులము అని ఆలోచిస్తున్నాము అంటే ఇది అహంకారము, శూద్రుల యొక్క సంస్కారం. ఇలా ఒక్కొక్క పాయింట్ని చెక్ చేసుకుంటూ పోతే అసలు బేసిక్ ఏదైతే ఉందో నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అని అసలు అక్కడికి వచ్చామా లేదా అన్నది తెలిసిపోతుంది. ఆ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలం అయితేనే అప్పుడు ఆ జ్ఞానం అర్థమవుతుంది, ధారణ చేయగలుగుతాము, సేవలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ బేసిక్ ఫస్ట్ పాఠం ఏదైతే ఉందో ఇక్కడే గనక మనం బ్రాహ్మణులం కాలేకపోతే ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్తాసో దేవత అన్నది ఏదైతే ఉందో అది శ్రమతో కూడుకున్న పని అవుతుంది, లేదా ఫెయిల్ కూడా అయిపోవచ్చు. సో అందుకే ఇంకా ఆ సంస్కారాలను పూర్తిగా వదిలేసేయండి అంటున్నాడు. పాత సంస్కారాలు మీవిగా ఎందుకు చేసుకుంటున్నారు? ఇతరుల వస్తువుని తమదిగా చేసుకునే వారిని ఏమంటారు? దొంగ.
కనుక ఇక్కడ కూడా ఎందుకు దొంగతనం చేస్తున్నారు? ఇవి శూద్ర సంస్కారాలు, బ్రాహ్మణ సంస్కారాలు కావు. శూద్ర వస్తువులని బ్రాహ్మణులైన మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు? అంటరాని వారి బట్టలు తాకినా స్నానం చేసేస్తారు. శూద్ర సంస్కారాలు బ్రాహ్మణులకి తగిలితే ఏమి చేయాలి? దీని కొరకు పురుషార్థం చెయ్యాలి అంటున్నాడు. ఈ శూద్ర సంస్కారాలు ఏవైతే తాకుతారో, తాకడం అంటే ఇక్కడ సంకల్పం చేయడం, లేదా ఇలా మనకే గనక ఏదన్నా కోపం వచ్చింది, వీళ్ళని చూస్తే నాకు నచ్చదు అనగానే అక్కడ సూక్ష్మ అసహ్య భావన వస్తుంది. అంటే శూద్రుల సంస్కారాలను తాకేశాం. ఇలా ఎప్పుడైనా జరిగినప్పుడు వెంటనే బాబా జ్ఞాన స్నానం చేసేయాలి అంటారు. వాళ్ళే సత్యమైన వైష్ణవులు అంటారు. సో భక్తి మార్గంలో కూడా ఏదైతే మడి అని చెప్పి ఎవరైనా తాకితే స్నానం చేసేస్తారో, ఇక్కడ అదే విధంగా బ్రాహ్మణులు స్వచ్ఛమైన వైష్ణవులు ఏ శూద్ర సంస్కారం అన్నది ఆత్మాన్న స్థాయిలో సంకల్ప రూపంలో వచ్చేగానే వెంటనే మళ్ళీ నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, మేము సత్యమైన వైష్ణవులము, మాస్టర్ సర్వశక్తివంతులము అని ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాలు చేసి ఆ పాత సంకల్పాలను ఇంకా పూర్తిగా తీసేయాలి. సంకల్పాలు ఏ రకంగా తీస్తారు అంటే మళ్ళీ కొత్త సంకల్పాలు చేసి. సో పాత సంస్కారాలను ఏ రకంగా వదిలేస్తారు అని అంటే కొత్త సంస్కారాలు మళ్ళీ రికార్డ్ చేసి. సో అందుకే బాబా ఇక్కడ ఏదైతే శూద్ర సంస్కారాలు అన్నాయో అవి తాకితే వెంటనే స్నానం, అంటే వెంటనే శ్రేష్ఠ సంకల్పం అన్నది చేసేయాలి. కాబట్టి శూద్ర సంస్కారాలు బ్రాహ్మణులకు తగిలితే ఏమి చేయాలి? దీని కొరకు పురుషార్థం చేయాలి అంటున్నారు. సో ఏం పురుషార్థం చేయాలి? పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసేయాలి. నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. ఇప్పటికీ ఛానల్ ద్వారా చాలా సంకల్పాలు ఇచ్చాము. ఏ సంకల్పం చేసినా కానీ ఆత్మాన్న స్థితిలోకి వచ్చేస్తాం. ఎలా అయితే మురికి వస్తువులను తాకరో అలాగే పాత సంస్కారాల నుండి రక్షించుకోవాలి, తాకకూడదు. ఇంత ధ్యాస మీరు పెట్టుకుంటే ఇతరులకు కూడా ధ్యాస ఇప్పించగలరు అంటున్నాను. సో ఇక్కడ ఇతరులకు శాంతిని వహించండి అని చెప్పే ముందు మీరు ధారణ చెయ్యండి అంటున్నాడు. ఇక్కడ మనం వాక్కు ద్వారా ఓం శాంతి అని చెప్పి అందరికన్నా ముందు మనకే కోపం గనక వస్తే ఇంకా వేరే వాళ్ళకి ఏం ధ్యాస ఇప్పించగలరు అంటున్నారు. సో ముందు మనం ఏం చెయ్యాలి? మన పాత జీవితాన్ని వదిలేసి మళ్ళీ మనం కొత్త జన్మ తీసుకుని కొత్తగా ఇక్కడ బాబా ఏదైతే జ్ఞానాన్ని తెలియజేస్తున్నారో దాన్ని ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. సో అందుకే బాబా ఇంకో పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే శూద్రుల సంస్కారాలను దొంగతనం చేయొద్దు అంటున్నారు. సో భక్తి మార్గంలో అంటే లౌకికంలో స్థూలమైన వస్తువుల్ని తీసేసుకుంటే దొంగతనం అంటారు. జ్ఞాన మార్గంలో శూద్రుల సంస్కారాన్ని గనక తీసుకుంటే అది దొంగతనం కింద పరిగణించబడుతుంది. ఇక్కడ జ్ఞాన మార్గంలో ఏవైనా తప్పులు చేస్తే తెలిసి చేస్తున్నాం కాబట్టి పాపం యొక్క శాతం 100 రెట్లు ఉంటుంది. సో బాబా ఈ దొంగతనం అంటే ఏంటి, మోసం చేయడం అంటే ఏంటి అని చెప్పేసి ఏవైతే మురళిలో చెప్పారో, ఆత్మహత్య మహాపాపం అని చెప్పి ఇదే ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. విద్యార్థులు ఆ మురళి గనక చదివితే బ్రాహ్మణులమైన తర్వాత కూడా మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో, ఏ రకంగా దొంగతనాలు, మోసాలు, హత్యలు చేస్తున్నామో బాబా మురళిలో వివరించారు. ఆ మురళిని గనక పెట్టుకుని నేను ఏ రకంగా ప్రవర్తిస్తున్నాను అని గనక చెక్ చేసుకుంటే కొత్త పాపపు ఖాతా ఎంత జమ చేస్తున్నామో మనకే అర్థమైపోతుంది. లేకపోతే చాలామంది విద్యార్థులు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, ఎందుకు మనకు శారీరక రోగాలు వస్తున్నాయి, ఎందుకు ఇంకా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు అనేసి ప్రశ్న ఏదైతే ఉందో ఈ ప్రశ్నకు సమాధానము ఈ ఆత్మహత్య మహాపాపం అని చెప్పి ఏదైతే బాబా మురళి చెప్పారో ఆ మురళి చదివి స్వయాన్ని గనక చెక్ చేసుకుంటే అప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. సో బ్రహ్మకుమారీస్లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అంటే పాత సంస్కారాలను వదిలేసేలేదు మనం. ఆ పాత సంస్కారాలని ఆధారంగా తీసుకుని వర్తమానంలో కొత్త పాపపు ఖాతా జమ చేస్తున్నాం. సో అందుకే బాబా మరజీవ జన్మ గురించి చెప్తున్నారు. ఇంకా పాత దేహము, దేహ సంబంధీకులు, సంస్కారాలని వదిలేసి వర్తమానము, ఈ వర్తమానంలో దైవీ సంస్కారాలు. సో వాటి గురించే బాబా ఇక్కడ చెప్తూ ఇంక ఈ తర్వాత సేవ, ఆ తర్వాత దృష్టి,
వీటి గురించి చెప్పారు. సో పాతవి వదిలేసిన తర్వాత కొత్త సంస్కారాలు ఇవి ఏ రకంగా మనం ధారణ చేయాలన్నదే ఇప్పుడు బాబా మురళిలో వివరిస్తున్నారు. సో బాబా ఏం చెప్తున్నారంటే, సేవలో సఫలతకి ముఖ్య గుణం ఏమిటి? నమ్రత, అంటే వినయము. ఎంత నమ్రతయో అంత సఫలత వస్తుంది. నిమిత్తంగా భావించడం ద్వారా నమ్రత వస్తుంది. నిమిత్తంగా భావించి సేవ చేయాలి. నమ్రత గుణం ద్వారా అందరూ మీ ముందు నమస్కారం చేస్తారు. ఎవరైతే స్వయం వంగి ఉంటారో వారి ముందు అందరూ వంగుతారు. నిమిత్తంగా భావించి కార్యం చేయాలి. ఎలా అయితే బాబా నిమిత్త మాత్రంగా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో అలాగే నిమిత్త మాత్రంగా శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను అని భావించండి. మురళి ద్వారా బాబా మనకి ఏవైతే సంకల్పాల ఖజానాలు ఇస్తుంటారో ఏ రకంగా మనం ఆలోచించాలి అన్నది కూడా బాబా ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏంటంటే సేవలో సఫలత రావడం కోసమని ముఖ్య గుణం నమ్రత, అంటే వినయం ఉండాలి అంటున్నాను. ఎంత నమ్రతయో అంత సఫలత వస్తుంది. నిమిత్తంగా భావించడం ద్వారా నమ్రత వస్తుంది. సో బాబా నన్ను నిమిత్తం చేశారు అని అనుకుని చెయ్యాలి. ఇక్కడ బాబా వాళ్ళని వీళ్ళని ఎన్నుకుని బాబా నిమిత్తం చేయడం అంటూ ఉండదు. సో ఇక్కడ మనమే బాబా మనల్ని రుద్ర జ్ఞాన యజ్ఞంలో నిమిత్తం చేశారన్న భావించాలంటే ఆలోచన మనమే చెయ్యాలి ఇక్కడ. ఆ రకంగా భావించి గనక సేవ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మన పాత స్వభావ సంస్కారం ఏంటి? సేవకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను, మీరు వినండి, లేదా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ రోజుల్లో ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి అని ఈ రకంగా మనల్ని మనం ఎక్కువగా ఆలోచించుకుని అవతల వాళ్ళ గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇది మన పాత స్వభావ సంస్కారం ఇది. సో ఈ రోజుల్లో ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటే మాకే అంత తెలుసు, వాళ్ళకి తెలియదు. ఈ రకంగా ఆలోచిస్తున్నామే కాబట్టి అక్కడ సఫలత రావటం లేదు. ఎవరిని చూసినా వీళ్ళు బ్రహ్మవంశీయులు, వీరు ఆత్మలు, ఆత్మిక సోదరులు అన్న భావనతోటి అర్థం చేయిస్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అందుకే మీ జ్ఞానానికి యోగం అన్న పదును పెట్టమంటారు. సో మనం ఇక్కడ సేవ మొదలు పెట్టేటప్పటికే ఈ రోజుల్లో ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటే వాళ్ళకి అర్థం కాదు, అంతా మాకే అర్థమైంది అంటే మేము అధికులము. ఇది అహంకారము, పాత సంస్కారం ఇది. సో వీటిని వదిలేసి వినయము, ఎంత వినయంగా ఉంటామో అంతగా సఫలత వస్తుంది. అప్పుడు అందరూ మీ ముందు నమస్కారం చేస్తారు. ఎవరైతే స్వయం వంగి ఉంటారో వారి ముందు అందరూ వంగుతారు. నిమిత్తంగా భావించి కర్మ చేయాలి అంటున్నారు. సో ఆ రకంగా చెయ్యాలి అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలా అన్నది ఏం చెప్తున్నారంటే, ఏ రకంగా అయితే బాబా శరీరాన్ని తాత్కాలికంగా కొంతసేపు ఆధారంగా తీసుకుని సేవ చేస్తున్నారో మనం కూడా నేను ఈ ఈశ్వరీయ సేవ కోసం అని చెప్పి అవతరించాను అని చెప్పి ఈ మధ్య ఏదైతే అష్టశక్తులు అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నామో అందులో బాబా గ్రహణ శక్తి, ఆ శక్తిని ఇక్కడ వాడాలి. సో సబ్జెక్ట్ అంతా కలుపుకుని చదువుకుని అర్థం చేసుకోవాలి. దేనికి దానికి సపరేట్గా చదివేసి ఈ మురళి బాగుందని వదిలేసుకోవడం కాదు. గ్రహణ శక్తిలో బాబా అదే చెప్పారు, మీ ఆది దైవీ సంస్కారాలను గ్రహించండి అని. సో అవి గ్రహించాలంటే మొదటి సంకల్పము నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని. సో బ్రాహ్మణాత్మగా నేను చదువుకున్నాను నా ఆది సంస్కారాలు ఏమిటా అని చెప్పేసి ఆ సంస్కారాలని గ్రహించాలి. ఆ శక్తి ఆత్మలో ఉంది. అవి గ్రహించి ఇప్పుడు వర్తమానంలో గనక వాటిని వాడితే అప్పుడు భవిష్యత్ అన్నది శ్రేష్టంగా ఉంటుంది. సో అందుకే బాబా ఇంకేం చెప్పారంటే, శరీరానికి నిమిత్తంగా భావించాలి మరియు సేవలో నిమిత్తంగా భావించాలి. అప్పుడు నమ్రత వస్తుంది. సో ఈ నమ్రత అన్న దైవీ గుణం రావాలంటే ఏం సంకల్పం చెయ్యాలి అంటే, శరీరాన్ని నిమిత్తంగా భావించాలంటే ఇక్కడ ఈ శరీరం ఉన్నదే ఈశ్వరీయ సేవ కోసము. తర్వాత రుద్ర జ్ఞాన యజ్ఞంలో బాబా నన్ను నిమిత్తంగా చేశారు అని ఈ సంకల్పాలు గనక చేస్తే అప్పుడు నమ్రత అన్న దైవీ గుణం వస్తుంది మనకి. ఈ సంకల్పాలు చేయకుండా వాక్కు ద్వారా అయితే బాబా నిమిత్తం చేశారు, బాబా చేయిస్తున్నారు, బాబా చెప్పిస్తున్నారు, బాబా అనుభవం చేయిస్తున్నారని వాక్కు ద్వారా చెప్పడం కాకుండా ఎవరిని చూసినా వీళ్ళ నా ఆత్మిక సోదరులు. సో ఇక్కడ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మనం జ్ఞానంలో ముందొచ్చాము, వాళ్ళు వెనక్కి వస్తున్నారు, అంతే తేడా అంటారు బాబా. కాబట్టి వాళ్ళకి మనము ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులం అన్న బాధ్యత తీసుకుని చెప్పాలి. ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకోమో అప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి, వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు.
ఈ రోజుల్లో ఎవరు అర్థం చేసుకుంటారు అని ఈ మాటలు వస్తున్నాయంటే అక్కడ బాధ్యత తీసుకోలేదని. సో ఒకవేళ అర్థం చేసుకోవట్లేదు అని అంటే వాళ్ళు మనలో యోగశక్తి తగ్గిందని అర్థం. మనం చదివిన చదువుకు యోగం అన్న పదును పెడితే అక్కడ టచ్ అవుతుంది అంటాడు బాబా. మనలో యోగశక్తి తగ్గిందన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే శరీరాన్ని నిమిత్తంగా భావించాలి, సేవలో నిమిత్తంగా భావించాలి, అప్పుడు నమ్రత వస్తుంది. సో ఈ మురళి అనే కాదు, ప్రతి మురళిలో కూడా బాబా ఏ సంకల్పం చేస్తే ఏ దైవీ సంస్కారాన్ని ధారణ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో విద్యార్థులు కొంత ఆత్మాన్న స్థితిలో గనక చదివితే అర్థమవుతుంది. లేకపోతే మురళి అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. వెళ్ళిపోయిన తర్వాత ఓవరాల్గా మురళి చూస్తే బాగానే ఉందని బాబాని మెచ్చుకుని బాబా బాగా చెప్పారు అని మెచ్చుకుని అక్కడికి వదిలేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ సంకల్పాలు చేస్తే అప్పుడు ఈ దైవీ గుణం వస్తుందని బాబా మురళిలోనే చెప్తారు. కాబట్టి అది గ్రహించి ధారణా స్థాయిలోకి తేవాలి. తర్వాత అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే అప్పుడు చూడండి సఫలత మీ ముందు నడుస్తుంది. ఎప్పుడు ఈ సంకల్పాలు చేసినప్పుడు. ఎలా అయితే బాబ్దాదా కొద్ది సమయం దేహంలోకి వస్తున్నారో అలాగే దేహాన్ని నిమిత్త ఆధారంగా భావించండి. బాబ్దాదాకి దేహంపై తగులుపాటు ఉంటుందా? ఆధారం అని భావిస్తే అధీనం అవ్వరు. ఇప్పుడు దేహానికి అధీనం అవుతున్నారు, కానీ అప్పుడు దేహాన్ని అధీనం చేసుకుంటారు అంటున్నారు. సో యుక్తిని తెలియజేస్తున్నాడు బాబా ఇక్కడ ఏమని, దేహం పైన తగులుబాటు. సో దేహం పైన తగులుబాటు వస్తుంది అని అంటే ఇక్కడ మనము ఈశ్వరీయ సేవ కోసం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుందామన్న సంకల్పం చేయలేదు. ఇక్కడ మనం సంకల్పం ఏం చేస్తున్నాము, సేవకి వెళితే ఎండలో తట్టుకోలేమో, వర్షాలు పడితే అసలు బయటికే పోలేమని దేహానికి అధీనం అయిపోయాం, దానికి ఏమైపోతుందా అని. ఇది ఈశ్వరీయ సేవ కోసం ఉన్న శరీరము. ఈ శరీరాన్ని యజ్ఞంలో వేసేసాము అని అనుకున్నప్పుడు ఆలోచనలు రావు. ఈ దేహము నాది అని అనుకున్నప్పుడే దానికి ఏమైనా సమస్యలు వస్తాయేమో, లేదా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్తే రోగాలు వస్తాయేమో, ప్రకృతి చూస్తే ఈ రకంగా ఉంది, అసలు సేవలే చేయలేము, ఇవన్నీ ఏంటంటే తగులుపాటు అంటాడు. అదే మీరు మార్చి చూడండి. ఏమని మార్చమంటున్నాడు, ఇక్కడ నేను ఈశ్వరీయ సేవ కోసము అవతరించాను, శరీరాన్ని నిమిత్తంగా భావించాలని ఈ రకంగా గనక మీరు భావిస్తే అప్పుడు చూడండి సఫలత మీ ముందు నడుస్తుంది అంటున్నాను. సో ఇక్కడ పరిస్థితులు మారితే సేవ చేయాలా, లేకపోతే స్వస్థితిని పెంచాలా అంటే స్వస్థితిని పెంచాలి. పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఎందుకంటే డ్రామా ఎండింగ్కి వచ్చింది కాబట్టి పంచవికారాలు పంచతత్వాలు వాటి యొక్క ప్రతాపం చూపిస్తాయి. ఇప్పుడు అంత బాబా చెప్పినంత విరాట రూపం అయితే లేదు, కానీ వాటి ప్రతాపం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇంతకాలం మనం ఏం చేసాము, మురళి చదివి యోగం చేసి అనంటే మన స్వస్థితిని పెంచుకుని ఉండాలి. సో స్వస్థితిని పెంచుకుని ఉంటే ఎటువంటి పరిస్థితులైనా వెళ్ళి చేసేస్తాము. పరిస్థితులు మారితే సేవ చేస్తాము అనంటే పరిస్థితులు మారడం అంటూ ఉండదు, ఎందుకంటే డ్రామా ఆల్మోస్ట్ టిప్ మీద ఉంది. సో అందరూ కర్మభోగాన్ని భోగిస్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో ఇంకా అతికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి చేసే సేవలన్నవి చేసేస్తూ ఉండాలి. తర్వాత బాబా ఈ మన జీవితం గురించి చెప్తూ ఏవైతే పాత సంస్కారాలు వదిలేసి కొత్త సంస్కారాలు, దైవీ సంస్కారాలు, ఆది సంస్కారాలు గ్రహించాలంటున్నారో దాన్ని ఏ రకంగా చేయాలా అని చెప్పి ఏం చెప్తున్నారంటే దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది అని మహిమ ఉంది అంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏదో క్యాజువల్గా చదువుకునేది కాదు. ఏ దృష్టి ద్వారా తయారవుతుంది మరియు ఎప్పుడు తయారవుతుంది, ఇది బాబా అడుగుతున్న ప్రశ్న. దృష్టి మరియు సృష్టికే ఎందుకు మహిమ ఉంది, నోటి యొక్క మహిమ ఎందుకు జరగటం లేదు అంటున్నాను. ఇక్కడ దృష్టి అంటే ఆత్మిక దృష్టి, అంటే మారాల్సింది మన దృష్టి. ఇక్కడ దృష్టి విషయానికి వచ్చేసరికి ఎవరి నుంచి, దేహదారుల నుంచి దృష్టి తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాము. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడము ఇవన్నీ కాదు ఇక్కడ బాబా చెప్పేది. దృష్టి అంటే ఆత్మిక దృష్టి. ఎవరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులు. ఇది ఇంకొక చెకింగ్ పాయింట్. మనం మరజీవ జన్మ అంటే పాత జన్మని వదిలేసి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలమయ్యామా అని. ఇక్కడ ఏంటంటే దృష్టి ఇస్తున్నారు, దృష్టి తీసుకోవాలి అని ఇలా ఇవ్వడము తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు విద్యాలయంలో. కానీ అది కాదు ఇక్కడ బాబా చెప్పేది. ఏం మార్చమంటున్నాడు, సంగమ యుగంలో మొట్టమొదట ఏమి మార్చుకుంటారు,
మొదటి పాఠం ఏమి చెప్తున్నారు? సోదరుల దృష్టితో చూడండి. ఈ దృష్టిని అలవర్చుకోవాలి, ఆత్మిక దృష్టిని. సోదరుల దృష్టి అంటే మొదట దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారుతాయి. అందువలనే దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది అనే మహిమ ఉంది. ఆత్మగా భావించినప్పుడే ఈ సృష్టి ఆత్మగా భావించినప్పుడే ఈ సృష్టి కొత్తదిగా కనిపిస్తుంది. దృష్టిని మార్చుకోవడమే ముఖ్య పురుషార్థం అంటున్నారు. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, మొట్టమొదట ఏదైతే మనం మార్చాలి అంటున్నారో అది మన యొక్క ఆత్మిక దృష్టి అని అంటే, చూసే విధానం అంటే ఆలోచన. ఇది కూడా మళ్ళీ చూడడం అంటే కళ్ళ ద్వారా చూడడం కాదు. సో కాబట్టి దృష్టిని మార్చుకోవడమే ముఖ్య పురుషార్థం. ఎప్పుడైతే ఈ దృష్టి మారుతుందో అప్పుడు స్థితి మరియు పరిస్థితి కూడా మారుతాయి. సో ఇక్కడ బాబా ఏదైతే మరజీవ జన్మ గురించి చెప్తున్నారో, ఇప్పుడు వర్తమాన సమయంలో ముఖ్యంగా ఈ విషయాన్ని ధారణ చేసి చూపించాలి. ఎవరెవరైతే ఆత్మలు దుఃఖంలో ఉన్నారో వీళ్ళంతా మన ఆత్మిక సోదరులు అని బాధ్యత గనక తీసుకుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రోగాలు వచ్చే సమయంలో బయటికి వెళ్ళలేము, ఏమైపోతుందో ఏమో అని చెప్పి ఏదైతే సేవలకు ఆగిపోతున్నామో అలా ఆగకుండా ముందుకెళ్ళగలిగి సురక్షితంగా మళ్ళీ సఫలతతో తిరిగి వస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. నిశ్చయ బుద్ధి విజయంతి అంటాడు బాబా. అందుకే బాబా చెప్పారు అంటే ధారణా స్థాయిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా సఫలత వస్తుంది. అందుకే ఎప్పుడైతే ఈ దృష్టి మారుతుందో అప్పుడు స్థితి మరియు పరిస్థితి కూడా మారుతాయి. సో పరిస్థితి మారడం అంటే బయట ప్రపంచంలో ఏమైనా ఇప్పుడున్న పరిస్థితి మారడం కాదు. ఇక్కడ మనస్థితి పెరగడం వల్ల ఏమవుతుందంటే పరిస్థితిని ఎదుర్కోగలుగుతాం. అంటే ఎటువంటి పరిస్థితులైనా కానీ వెళ్ళి సేవ చేసి రాగలుగుతాము. దైవీ సంస్కారాలను కూడా ధారణ చేయగలుగుతాం. దృష్టి మారటం ద్వారా గుణం మరియు కర్మ స్వతహాగానే మారుతాయి. సో ఇప్పుడు పాఠంలో బాబా ఏం చెప్తున్నారు? పాత సంస్కారాలు వదిలేయాలంటున్నారు. సో వదిలేయాలి అని అంటే కొత్త సంస్కారాలు ఎలా ధారణ చేయాలి అంటే, మీ యొక్క దృష్టి మారటం ద్వారా గుణం మరియు కర్మ స్వతహాగానే మారుతాయి అంటున్నారు. సో అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎవరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులన్న ఆత్మిక దృష్టిని గనక అలవరుచుకుంటే అప్పుడు మీ యొక్క గుణం మరియు కర్మ స్వతహాగానే మారుతాయి. సో ఇవన్నీ చదివి చేస్తూ పోవాలి. ఈ ఆత్మిక దృష్టి స్వతహాగా ఉండాలి అంటే సహజ రాజయోగం ఇది. సో ఇది ఆత్మిక దృష్టి అంటే ఇంకెవరిని చూసినా కానీ ఆత్మిక దృష్టి అంటే వాళ్ళలో ఆత్మ కనిపించాలి. ఆత్మ యొక్క స్వధర్మమైన దైవీ గుణాలే కనిపించాలంటే ఎవరిని చూసినా వాళ్ళలో ఉన్న ఒరిజినల్ క్వాలిటీస్ కనిపించాలి. సో ఇటువంటి దృష్టి స్వతహాగా ఉండాలి. ఎవరైతే సంగమ యుగంలో స్వయానికి రాజు అవుతారో వారు ప్రజలకి కూడా రాజు అవుతారు. ఎవరైతే ఇక్కడ రాజా అవ్వరో వారు అక్కడ కూడా రాజు అవ్వరు అంటున్నారు. సో ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇక్కడ మనం ఎవరైతే స్వయానికి రాజు అంటే కర్మేంద్రియాలపైన రాజ్యం చేయడం, స్వరాజ్యాధికారం, స్వయంపై రాజు అవుతారో అక్కడ వారు ప్రజలకి కూడా రాజు అవుతారు. ఎవరైతే ఇక్కడ రాజా అవ్వరో వారు ఇక్కడ కూడా అక్కడ కూడా రాజు అవ్వరు. అంటే ఇక్కడ ప్రస్తుతానికి కర్మేంద్రియాలపైన రాజ్యం చేయకుండా అధీన సంస్కారాలు. సో బాబా చెప్పినట్టు నమ్రత లేదు, ఆ తర్వాత దృష్టి మారలేదు. ఎవరిని చూసినా కానీ ఆత్మిక సోదరులు అన్న విషయాన్ని మర్చిపోయి ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు చెప్తే అర్థం కాదు, ఏమని చెప్తాము, ఇది చాలా హై స్టాండర్డ్స్ అయిపోయింది. సో అంత ఈజీగా మనం చెప్పినా వాళ్ళు క్యాచ్ చేయలేరు. సో ఇవన్నీ ఏంటంటే పాత సంస్కారం. అంటే స్వపైన రాజ్యాన్ని సాధించలేదు. స్వరాజ్యాధికారులే ఇక్కడ బాబా చెప్పినట్టు మీ యొక్క దృష్టి మారితే స్థితి పరిస్థితి మారుతుంటుంది. సో మార్పు అన్నది మన నుంచే మొదలు పెట్టాలి. అందుకే బాబా ఇంకేం చెప్తున్నారంటే సంగమ యుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. ఇక్కడ బీజం పడకుండా భవిష్య వృక్షం ఎలా వస్తుంది? ఇక్కడ బీజం వేయకపోతే పువ్వులు ఎక్కడ నుండి వస్తాయి? ఇక్కడ రాజా అవ్వటం ద్వారా ఏమవుతుంది అంటున్నారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. డ్రామా జ్ఞానానికి సంబంధించిన పాయింట్ కూడా. సంగమ యుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. ఇక్కడ ఈ డ్రామా జ్ఞానానికి సంబంధించి ఒక వీడియో ఉంది. తర్వాత సంగమ యుగం యొక్క మహత్వము అన్న ఆ అవ్యక్త మురళిలో కూడా బాబా ఇదే చెప్పారు. సో ఈ పాయింట్ కనుక విద్యార్థులకు
అర్థమైతే వర్తమానంలో దైవీ సంస్కారాలు ధారణ చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ సహజమవుతుంది. ఈ పాయింట్ గనక అర్థం కాకపోతే పాత స్వభావ సంస్కారాలను రిపీట్ చేసేస్తాం వర్తమానంలో. ఇప్పుడు ఇందాక బాబా చెప్పినట్టు శూద్రుల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి గనక వర్తమానంలో డ్రామా రిపిటీషన్ అంటే డ్రామాలో ఏం రిపీట్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ పాపపుణ్యాలు రిపీట్ అవ్వటం లేదు. ముఖ్యంగా సంస్కారాల విషయానికి వచ్చేసరికి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పాతవి అవి రిపీట్ చేయొద్దంటున్నారు బాబా. మనం ఏంటంటే వాటినే రిపీట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆ రొటీన్గా అదే చేస్తూ పోతున్నాము, మళ్ళీ అవే సమస్యలు, అవే దుఃఖభరిత సంఘటనలు. సో ఇక్కడ సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటప్పుడు మనం బయట నుంచి అర్థం చేసుకుంటున్నాం. ఫలానా వ్యక్తి రిపీట్ అవుతాడా, ఫలానా సీన్ రిపీట్ అవుతుందా అని. బాబా చెప్పేది ఆత్మజ్ఞానము. సో మన సంస్కారాల ఆధారంగానే మన జీవితంలో సంఘటనలు, సమస్యలు. కాబట్టి ఇక్కడ వర్తమానంలో పాత సంస్కారాలను ఇంకా వదిలేసి కొత్త సంస్కారాలు, దైవీ సంస్కారాలకి బీజం వేసుకోండి అంటున్నాడు. సో ఇప్పుడు వాటి బీజం వేసుకుంటే వాటి యొక్క ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము 2 ఫలాలు వస్తాయి అంటారు. మనం ఆ రకంగా చెయ్యకుండా డ్రామా రిపిటీషన్ అని చెప్పేసి పాత సంస్కారాలను రిపీట్ చేసేస్తూ ఉన్నాం. పాత సంస్కారాలను కనుక రిపీట్ చేస్తే మళ్ళీ అవే తప్పులు చేస్తాం, మళ్ళీ వచ్చే ఫలం కూడా దుఃఖభరిత ఫలమే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ పాయింట్ ఏదైతే ఉందో, సంగమ యుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. సో బీజం ఏ రకంగా పడుతుంది? మన సంస్కారాల ద్వారానే. ఇక్కడ బీజం పడకుండా భవిష్య వృక్షం అంటే ఈరోజు ఆత్మ అన్న బీజంలో సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఆ సంస్కారాల ఆధారంగానే మన యొక్క వంశవృక్షం అంటే 84 జన్మలు తయారవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ బీజం వేయకపోతే పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు. అంటే మన 5000 సంవత్సరాల సృష్టి ఏదైతే ఉందో దాని యొక్క బేస్ బీజము ఇక్కడ ఈ సంగమ యుగంలోనే పడుతుంది. దీన్నే బాబా కల్పవృక్షం జ్ఞానంలో కూడా చెప్తారు. సో ఇప్పుడు ఆ బీజంలో సంస్కారాలు నింపుకుంటున్నాం మనం. ఆ నింపుకునేటప్పుడు జాగ్రత్తగా పాతవి వదిలేసి కొత్తవి రికార్డ్ చేయండి అని చెప్పి మన జీవ జన్మ గురించి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజాలు వేసుకుంటేనే పువ్వులన్నీ వస్తాయి. ఇక్కడ రాజా అవ్వటం ద్వారా ఏమవుతుంది? మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారు. అధికారిగా అవ్వడానికి ఉదారచిత్ అనే విశేష గుణం కావాలి. ఎంత ఉదారచిత్ అవుతారో అంత అధికారి అవుతారు అంటున్నారు. ఉదారచిత్తంతో ఇచ్చేవాళ్ళు అధికారులు, తీసుకునేవాళ్ళు ఇంకా ఏదైనా విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ మురళిలో లేదు, కానీ సాధారణంగా సంస్కారాల విషయానికి వచ్చేసరికి బాబా చెప్పడం ఏంటంటే రాయల్ బికారీ సంస్కారాలు అంటారు. ఇంకా బాబా మాకు అది చెయ్యి, బాబా మాకు ఇది చెయ్యి, బాబా మాకు అది ఇవ్వు అని చెప్పి ఇంకా అధీన సంస్కారాలే. సో ఎప్పుడైతే ఉదారచిత్త అంటే ఇస్తూ పోతూ ఉంటామో అప్పుడు అధికారులు అవుతారు అంటాడు. సంగమ యుగంలో అధికారులు అవ్వాలి, అధీనులు అవ్వద్దు అంటాడు. ఇక్కడ అధీనం అయ్యాము అని అంటే కల్పమంతా అధీనతతో కూడుకున్న జన్మలు వస్తాయి. అంటే ఎప్పుడు చూసినా ఎవరి మీదనో అధీనం అయిపోతాం. అంటే మన సంకల్పాలకు అధీనం అయిపోతాం, మన వాక్కుకి, తర్వాత మన సంబంధాలకి, మన శరీరానికి, ప్రకృతికి, అన్నిటికీ అధీనమైపోయే జన్మలు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు గనక సంగమ యుగంలో అధికారి ఆత్మలు గనక అయితే ఇక్కడ మన యొక్క ఆలోచనలు, మన శరీరము, సంబంధాలు, ప్రకృతి అన్నిటిపైన అధికారులుగా అయ్యే జన్మ వస్తుంది. సో నాకు అధికారి జన్మలు కావాలా, అధీన జన్మలు కావాలా అని నిర్ణయించుకునే యుగము ఈ సంగమ యుగము. కాబట్టి సంగమ యుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏ విద్యార్థులైతే అధికారి సంస్కారాలు రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రేష్ఠ భాగ్యం రావాలి, తర్వాత విద్యాలయంలో మంచి మార్క్స్ తోటి పాస్ అవ్వాలి, బాబా చెప్పినట్టు నంబర్ 1 పోస్ట్ వరకు కూడా రావాలి అంటే ఇలాంటి పాయింట్స్ అర్థం చేసుకుని ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. తర్వాత బ్రాహ్మణుల కర్తవ్యం చదువుకోవటం మరియు చదివించటం. దీనిలో బిజీగా ఉంటే ఇతర విషయాలు బుద్ధిలోకి రావు. కనుక చదువుకోవటం మరియు చదివించటంలో బిజీగా ఉండండి. ఈ రోజులలో బాబ్దాదా మనస్సు యొక్క వృత్తి
మరియు అవ్యక్త దృష్టి ద్వారా కూడా సర్వీసు చేయవచ్చు అని చెప్పారు. మీ వృత్తి దృష్టి ద్వారా సేవ చేయటంలో ఏ బంధన ఉండదు. ఏ విషయంలో స్వతంత్రులో ఆ సేవ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ బాబా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం అంటే ఇప్పుడు పాత జన్మని వదిలేసి ఈ కొత్త జన్మలో చదివించి ఆ తర్వాత బాబా ఇంకేమంటున్నారంటే మనస్సు యొక్క వృత్తి మరియు అవ్యక్త దృష్టి. సో ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులన్న ఆలోచనతో చూసినప్పుడు మనలో దైవీ గుణాలు ఎమర్జ్ అయినప్పుడు అది అవతల వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పడ్డప్పుడు ఏమవుతుందంటే బాబాతోటి సంబంధాన్ని జోడిస్తారు. సందేశం ఇవ్వడం ఇంపార్టెంటా, సంబంధాన్ని జోడించడం ఇంపార్టెంటా అంటే సంబంధాన్ని జోడించమంటాడు. అది ఏ రకంగా సాధ్యం అంటే మన దృష్టి మారినప్పుడు. కాబట్టి ఇప్పుడు అలాంటి సర్వీసు చేయవచ్చు అని చెప్పి బాబా చెప్పారని అంటున్నారు. సో ఇది 2వ భాగము. సో విద్యార్థులు చూసేటప్పుడు మొదటి భాగము 2వ భాగం 2 గనక చూస్తే మనము బ్రాహ్మణాత్మలని ఏదైతే అంటున్నామో ఆ బ్రాహ్మణాత్మలుగా జన్మ తీసుకుని తీసుకున్నప్పుడే ఆ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో బ్రాహ్మణ్స్ ఫరిష్తా. సో ఫరిష్తాలు అవ్వాలి అని అంటే ఇక్కడ బ్రాహ్మణులు అవ్వాలి. సో బ్రాహ్మణ్స్ ఫరిష్తా అంటే ఫరిష్తా అన్నది పురుషార్థం యొక్క అంతిమ స్థితి. ఆ పురుషార్థం యొక్క అంతిమ స్థితికి వచ్చినప్పుడు ఫరిష్తాస్ దేవత అంటున్నారు. సో చెకింగ్ పాయింట్ అసలు బ్రాహ్మణులం అయ్యామా లేదా, ఒకవేళ అవ్వకపోతే ఏం చెయ్యాలి అన్నదే బాబా ఈ 2 మురళీల్లో చెప్పారు. సో మొదటి భాగం 2వ భాగం 2 చూస్తే పూర్తిగా శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలుగా అవ్వచ్చు. ఓం శాంతి.